హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చామదుంపలు ఎండ్రాయిలు పులుసు చేస్తున్నానండి. ఏంటమ్మా మర్చిపోయి చాలా రోజులు అయింది, ఇప్పుడు మళ్ళీ ఎండు చేపలు ఎండ్రాయిలు అంటున్నాం అనుకుంటున్నారేమో. ఒకప్పుడు ఎవరు తినేవారండి? రోజు చికెను మటను. ఇప్పుడు మనకి నాన్ వెజ్ అంటే గుర్తొచ్చేది చికెను మటను ఫిష్, అంతే కదండి. ఇవి కూడా అప్పుడప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కాలేనప్పుడు ఇలా ఎండ్రాయిలో ఎండు చేపలో వేసుకొని పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మా అమ్మ స్టైల్లో చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ చామదుంపలు ఉడకబెట్టుకొని తొక్కలు తీసి పక్కన పెట్టుకోవాలండి. దీనికోసం మనకి 50 గ్రాముల రొయ్యలు తీసుకుంటున్నాం అండి. ఎండు చేపలైనా రొయ్యలైనా బాగా క్లీన్ చేసుకోవాలండి. దానిలో ఇసుక ఉంటుంది, గోరువెచ్చని నీటిలోని వేసి ఒక 5 మినిట్స్ ఉంచి క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బుర్రలో తోకలు ఉంటాయి, అవి తీసుకొని అప్పుడు వేడి నీటిలో వేసుకొని కొంచెం ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయండి. ఇసుక ఉండదు, స్మెల్ కూడా ఉండదండి ఎక్కువ. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. దీనికి మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, టమాటోలు 3, ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోవాలి. ముందు ఎండ్రాయిలు బాగా క్లీన్ చేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు వేగిపోయండి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దంచుకొని ఆయిల్లో వేసుకోవాలండి. మనం పులుసులు చేసుకునేటప్పుడు జీలకర్ర వెల్లుల్లి దంచి వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఇవి వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిర్చి 2 వేసానండి. మళ్ళీ తర్వాత పులుసు మరుగుతున్నప్పుడు వేస్తే పులుసులో పచ్చిమిర్చి చాలా బాగుంటాయి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక టమాటోలు పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని, ఒకప్పుడు చేత్తో పిసికేసి వేసుకునేవారు, ఇప్పుడు మనకు మిక్సీలో వచ్చాయి కాబట్టి మిక్సీలో వేసి వేసుకోవడమే. టమాటాలు పిసికి వేసినా మిక్సీ చేసి వేసినా గ్రేవీ కొంచెం థిక్నెస్ ఎక్కువ వస్తుందండి ముక్కల కన్నా. మా అమ్మ అయితే ఈ టమాటాలని గిన్నెలో వేసుకొని పిసికి పేస్ట్ చేసి వేసేదండి. ఎలా అయినా ఇప్పుడు మనం అదృష్టవంతులం కదండి, మిక్సీలు బ్లెండర్లు అన్నీ వచ్చాయి కాబట్టి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి. మనకి చేపల పులుసు ఎండ్రాయిలు ఇలాంటివి ఏం చేసినా కొంచెం స్పైసీ ఎక్కువే పడుతుంది, కారం ఆయిల్ను. మిగిలిన పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన వరకు, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలిన వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు తొక్క తీసి పెట్టుకుని చామదుంపలు వేసుకోవాలండి. చామదుంపలు కొంచెం జిగురు వస్తాయండి, ఎక్కువగా కలపకూడదు, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే మరీ పులుసు అంతా జిగురుగా అయిపోతుంది. ఇది వేగుతున్నాయండి. మనం ముందుగానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. పెద్ద సైజు నిమ్మకాయ అంత అండి, కొంచెం చింతపండు ఎక్కువ పడుతుంది పులుసు కాబట్టి. ఇది ముందే నానబెట్టుకోండి, ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడే. నేను ఈ క్లిప్ లాస్ట్లో యాడ్ చేశాను. ఇది వేగిందండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని చింతపండు పులుసు వేసుకోవాలి. మనకిప్పుడు గ్రేవీ ఎలా కావాలి, పులుసు చిక్కగా పలచగా, ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం ఉడకాలండి. ఒక 5 మినిట్స్ ఉడికాక మనకి ఇది ఉడుకుతున్నప్పుడు ఎండ్రాయిలు వేసుకోవాలి.
ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండ్రాయిలు వేసుకోవాలండి. ఎండ్రాయిలు వేసాక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. మనకి ఇలాంటి పులుసులు చేసినప్పుడు మసాలా పౌడర్ ఏమి వేయకూడదండి. మనకి పులుసే చాలా టేస్ట్గా ఉంటుంది. పులుసు దగ్గర పడిందండి. చామదుంపలు ఎండ్రాయిల పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.